హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ముందు వీడియోలో చెప్పాను కదా, మా అమ్మమ్మ తాతయ్య చనిపోయారు. వాళ్ళకి పిండ ప్రదానం అయితే చేయడానికి కాశీ వెళ్తున్నాము. అలాగే కాశీలో ఉన్న దేవుని కూడా దర్శనం చేసుకొని అక్కడ ఉన్న ఘాట్స్ అన్నీ చూసేసి లాస్ట్లో అయోధ్య వెళ్తామని చెప్పాను కదా. ఇంకా కాశీ నుంచి డైరెక్ట్గా బస్సులోనే అయోధ్యకి వెళ్తున్నామని చెప్పాను కదా. సో బస్సు వచ్చినప్పటికి లేట్ అయిపోయిందని కూడా చెప్పాను కదా. 1 గంట లేట్ అయిపోయింది. ఆ బస్ డ్రైవరు ఇంకా అతనికి చెప్పినప్పటికీ ఆ బస్సు అయితే 1 గంట లేట్ అయింది కదా. ఇంకా మేము బస్సు అయితే ఎక్కేసాము 5 గంటలకి. అలా ట్రావెల్ చేస్తూ వెళ్ళాం అనమాట. బస్సు ఎక్కేసాక ఒక 10:30 అయితే 10:30 11 అయ్యింది మేము అయోధ్య రీచ్ అయినప్పటికి. ఇంకా దారిలోనే భోజనాలు అవన్నీ చేస్తాం అనమాట. ఇంకా అక్కడైతే మనకి రైస్ అది ఉండదు కదా, ఓన్లీ చపాతీలే ఉంటాయి. టిఫిన్స్ కూడా ఏమైనా తిందామంటే టిఫిన్స్ కూడా ఏమి అవైలబుల్గా లేవు. ఇంకా అందుకని చెప్పేసి అందరూ రోటీ తినేసారనమాట. ఇంకా పిల్లలకి వచ్చేసి వాళ్ళు రోటీ తినలేరు కదా, గట్టిగా ఉంటాయని చెప్పి వాళ్ళకైతే జీరా రైస్, ఒకళ్ళకి ఫ్రైడ్ రైస్ అయితే చెప్పేసాము పిల్లలందరికీనా. ఇంకా భోజనాలు చేసి ఇంకా మేము మళ్ళీ బస్సు ఎక్కేసాము. నైట్ టైం జర్నీ అంటే కొంచెం భయం వేసింది అనమాట. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకొని వెళ్ళినా సరే అవతల అంతే జాగ్రత్తగా వస్తారని నమ్మకం అయితే ఉండదు. ఇష్టం వచ్చినట్టు వస్తారు. అందుకని చెప్పేసి కొంచెం భయం వేసింది. ఎందుకంటే మనతో పాటు పిల్లలు ఉన్నారు కదా, కొంచెం మనకేమైనా పర్లేదు, పిల్లలు ఉన్నారనే కొంచెం భయం వేసింది. ఎలాగోలా సేఫ్గా మమ్మల్ని హోటల్ రూమ్ దగ్గర అయితే దించేశారు బస్ డ్రైవర్ అయితే. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని కూడా స్నానాలు అవి చేయించేసి పడుకున్నప్పటికి 12 అయింది అనమాట నైట్. ఎర్లీ మార్నింగ్ లెగాలని చెప్పేసి ఇంకా పడుకుని పోయాం అందరూన. ఇంకా మార్నింగ్ అయిపోగానే ఒక్కొక్కరం లేచి రెడీ అయిపోయాం అనమాట. ఇంకా మేము అయోధ్యలో ఒక రోజే కదా ఉంటున్నాము, రూమ్ కూడా చెక్అవుట్ చేసేయాలి. ఇంకా అందుకని చెప్పేసి రూమ్ అంతా ఖాళీ చేసి బయటకు అయితే వచ్చాము. ఇంకా బయటికి రాగానే ఎర్లీ మార్నింగే కదా, కొంచెం టీ తాగితే మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి అందరం కలిపి ఒక టీ అయితే తాగేసాము. మట్టి గ్లాసుల్లో ఇచ్చారనమాట టీలు. ఇంకా పిల్లలకైతే పాలు ఇప్పించాం అనమాట. ఎర్లీ మార్నింగ్ అక్కడ టిఫిన్స్ ఏమి ఉండవని చెప్పేసి పిల్లలందరికీ పాలు ఇప్పించాము. అక్కడి నుంచి మేము అయోధ్యకి వెళ్ళడానికి ఆటోలు అయితే మాట్లాడారనమాట. ఒక 3 ఆటోలు. ఒక 20 మినిట్స్ జర్నీ తర్వాత ఒక గుడి దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. అది ఎక్కడికంటే ఇప్పుడు అయోధ్య గుడి కట్టారు కదా, అయోధ్య గుడి కట్టినందుకు అదే ఇటుకలు అవి ఉంటాయి కదా, ఆ ఇటుకలు అవి ఈ గుడి దగ్గరే కట్ చేసి చేశారంట అన్నీనా. చూడండి పెద్దది కట్ చేసింది, రౌండ్గా ఉంది కదా చక్రం, అది ఇటుకలు కట్ చేయడానికంట. అదే ఇటుకలో సమ్ రాళ్ళు అది కట్ చేయడానికంట పెద్దది. ప్రతి స్తంభం మీద కూడా శ్రీరామ అని రాసి ఉందన్నమాట. అవన్నీ చూపెడుతున్నారు మాకు అక్కడ గైడ్స్ అంటే ఎవరో కాదు, ఆటో వాళ్ళే అనమాట. ఆటో వాళ్ళే మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి వేరే దగ్గరికి అయితే తీసుకెళ్లారు. మ్యాక్సిమం అయోధ్యలో ఉన్నవన్నీ రామ మందిరాలే అనమాట, అన్నీ ఒకలాగే ఉంటాయి. ఇక్కడ ఎవరో బాబా ఉంటారంట, 120 సంవత్సరాలు ఎన్నో చెప్పారు. అతనైతే 20 సంవత్సరాల నుంచి అన్నం అది తినకుండా ఉన్నారంట, ఓన్లీ వాటర్ తాగుతున్నారంట. అక్కడైతే స్వామీజీని చూసి మా పేరు మీద పూజ అయితే చేయించుకున్నాం అనమాట. అక్కడ అన్నదానం చేస్తారు రోజు అని చెప్తే మేము అన్నదానానికి డబ్బులు అయితే రాయించాము అందరూన, గోత్రనామాలతో పూజ అది చేయించుకొని. ఇంకా అక్కడి నుంచి అయితే అయోధ్యకి అయితే బయలుదేరిపాము. ఒక 1 అవర్ జర్నీ అయితే పట్టింది. కానీ దారంటే చూడండి మొత్తం అన్ని కోతులే, ఎక్కడ చూసినా కోతులే అనమాట, ఊరంతనా. మరి అయోధ్య రాముడు అన్నందుకు, రాముడికి ఇష్టమైన ఆంజనేయ స్వామి కదా, ఆంజనేయ స్వామి వాహనాలే అన్నీనా ఎక్కడ చూసినానా. చిన్న చిన్న పిల్లలు పెద్దవి చాలా ఉన్నాయన్నమాట ఊరంతన. పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్నే సెట్ చేసుకున్నాయి అనమాట ఊరంతన. పాపం అవి ఎప్పటి నుంచి తిన్నాయో ఏటో తెలియదు కానీ మనకి చెత్తలు అయితే కొన్ని ఏరుకొని తింటున్నాయి. కొన్ని చూసినప్పుడు బాధ అనిపించింది అనమాట. కొన్ని ఉంటాయి కదా మనుషుల చేతిలో నుంచి లాక్కి వెళ్ళిపోయినవి, మరి ఇంకా వాటికి ఎట్టకపోతే ఇంకా అలాగే చేస్తే ఇంక మనం ఏం చేయలేము. మన చేతిలో ఏమైనా ఉంటే ఇంకా అక్కడ ఉన్నప్పుడు వాటికి ఇచ్చేయాలి, తప్పదు. ఇంకా మేము గుడి దగ్గరికి అయితే వచ్చాము. అలా నడుచుకొని ఫోన్లు ఇచ్చిన దగ్గరికి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే ఫోన్లు అవి ఇచ్చామన్నమాట అందరివినా. ఇంకా గుడి అయితే మామూలు దూరం లేదు, మనం ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇంకా నాకు కిలోమీటర్స్లో అని చెప్పలేను కానీ ఒక 20 మినిట్స్ అయితే నడిచామన్నమాట. లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది, జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు.
అంటే కాశీ వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ అయోధ్యకి వస్తున్నారనమాట ఇప్పుడు. ఎందుకంటే ఒక 4-5 అవర్సే కదా జర్నీ. అందుకే వచ్చే దారిలోనే కదా అని కాశీ వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ అయోధ్యకి అయితే వస్తున్నారు. 20 మినిట్స్ వాకింగ్ అయిపోయాక లైన్లోనైతే ఒక అరగంట సేపు వెయిట్ చేసామన్నమాట. ఎందుకంటే మధ్యలో దర్శనాలు అవి ఆపుతున్నారు. అందుకని చెప్పేసి ఇంకొక అరగంట సేపు అయితే లైన్లో ఉన్నాం మేము. కానీ మంచి ఎండ అనమాట. టిఫిన్ అయితే ఏం తినలేదు. వెళ్ళి దారిలో ఏం కనిపించలేదు మాకైతే. దర్శనం అయిపోయాక తినొచ్చులే అని చెప్పేసి వచ్చాను. పాపం పిల్లలు కూడా ఆకలితోనే ఉన్నారు ఆ రోజంతా. గుడి చూడండి కడుతున్నారు ఇంకనా. గుడి అయితే మొత్తం ఏం కంప్లీట్ అయిపోలేదు. ఇంకా ఇదంతా కంప్లీట్ అయినప్పటికీ ఒక 3-4 ఇయర్స్ అయితే కంపల్సరీ పడుతుందంట. ఇంకా మనకైతే రాముల వారిని లాస్ట్ ఇయరే కదా ప్రతిష్ఠించారు. గుడి అయితే నార్మల్గా జనాలు అందరూ వస్తున్నారు కానీ గుడి మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక 3-4 ఇయర్స్ కంపల్సరీ పడుతుందంట. ఎందుకంటే చాలా పెద్ద గుడి అండి బాబోయ్. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. ఎంత పెద్ద ప్లేసో, చాలా పెద్ద ప్లేసు. నిజంగా దీని ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇంకా కంప్లీట్ అవుతుంది కదా, స్టార్టింగ్లోనే ఉంది. గుడిని చూస్తుంటే నాకైతే పెద్ద రాజ్మహల్ చూస్తున్నట్టే ఉందన్నమాట. అంత బాగుంది. కానీ కంపల్సరీ ఖచ్చితంగా అయోధ్య గుడికి వెళ్ళి తీరాల్సిందే జన్మలో ఒక్కసారైనా. జనం అయితే చీమల్లాగా వస్తున్నారనమాట. అసలు వచ్చిన వాళ్ళు ఎంతమందో వెళ్ళిన వాళ్ళు ఎంతమందో అసలు కౌంట్ చేయడానికి కూడా ఏం లేదనమాట. అంతమంది జనాలు వస్తున్నారు. ఇంక మేము దర్శనం అయితే చేసేసుకున్నాము. చాలా బాగా కట్టారండి బాబు. ఎవరు కట్టారో కానీ నిజంగాన ఆ రాముల వారు బాలరాముడు ఎంత మొహం కలగా ఉందంటే నిజంగా రాముల వారు చిన్నప్పుడు ఎలా ఉన్నారో మనకు అక్కడ అలా విగ్రహం రూపంలో ప్రతిష్ఠించినట్టే ఉంది. సేమ్ నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. ఎంత బాగా కట్టారంటే అంత బాగా కట్టారు. మేమైతే 2 సార్లు దర్శనం చేసుకున్నాం అనమాట. లైన్లో ఉండిపోయాం చాలాసేపు. ఇంకా తోసుకొని అని చెప్పేసి ఇంకా 2 సార్లు మాత్రం కంపల్సరీ రాముల వారిని అయితే చూసాము. మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో తెలియదు కదా. ఇంకెళ్ళినప్పుడే మనం ఇంకా ఏదైతే అది అయిందనేసి లైన్లో నించునిపోయాం మేమందరం. 2 సార్లు అయితే కంపల్సరీ దర్శనం చేసుకున్నాము. కానీ చాలా ముద్దుగా ఉన్నారు రాముల వారు అయితే. బాలరాముడు అన్నందుకు నిజంగా బాలరాముడిలాగే ఉన్నారు. మొహం అది నిజంగా దిష్టి తగులుతుంది. రోజుకి దేవుడికి ఎన్నిసార్లు దిష్టి తీసినా తప్పులేదనమాట. అంత అందంగా ఉన్నారు రాముల వారు అయితే. ఇంకా దర్శనం అది కంప్లీట్ చేసుకొని వస్తాము. బయట చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు అవి తీసుకుంటుంటే ఇంకా మా అమ్మాయిల చెప్పులు పోయాయి అనమాట. ఎవరో తీసుకెళ్ళిపోయారు. సర్లే పోతే పోయింది, దరిద్రం పోయింది కదా అని చెప్పేసి వదిలేసాము. ఇంకా ఫోన్లు కూడా తీసుకొని వచ్చాము. అలాగా మా బస్సు దగ్గరికి అయితే నడుచుకొని వెళ్ళిపోయాము. ఎందుకంటే ఫస్ట్ ఆటోలో వచ్చాం కదా, బస్సులకి కొంతవరకే అలా ఉందంట. అక్కడి నుంచి ఆటో కంపల్సరీ ఎక్కాలంట మనకు బస్సు ఉన్నా సరే. ఇంక మేము ఎంతవరకు నడిచి వస్తాం అనమాట. బస్సుకి ఎంతవరకు ఎలా ఉందో అక్కడ వరకు నడిచి వస్తాము. ఇంకా అక్కడి నుంచి బస్సు ఎక్కేసాం అనమాట నడిచి రాగానే. దారిలో ఎక్కడైనా టిఫిన్ షాప్లు ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి చూసాం కానీ ఎక్కడా కనిపించలేదు. టైం అయితే 11 అయిపోయిందనమాట. పాపం పిల్లలు అయితే ఆకలికి అల్లాడిపోయారు. ఎందుకంటే ఇక్కడ మనలాగా ఇడ్లీలు అవి ఏం దొరకవు, అన్ని చపాతీలే అనమాట, రోటీలున. అవి అయితే మనకు అస్సలు ఎక్కువ అనమాట. కానీ చూడండి దారంతా గోడల మీద రామాయణంలో ఏంటేంటి జరిగాయో ఆ ఇన్సిడెంట్స్ అన్నీ పెయింటింగ్ రూపంలోని గోడల మీద భలే వేశారు. చాలా బాగా వేశారు పెయింటింగ్ అయితే. మనకి స్టోరీ తెలియకపోయినా సరే ఈ పిక్చర్స్ చూస్తే అర్థమైపోద్ది చాలామందికి. ఆ పెయింటింగ్ అయితే అంత బాగా వేసారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ సూర్యనారాయణ ముద్దు కూడా చాలా బాగా చెక్కారు. ఎవరు చేశారో కానీ మేము ఇంకెంత ట్రై చేసినా సరే ఒక గంట జర్నీ చేసి ఉంటాం. టిఫిన్ బండి ఎక్కడా కనిపించలేదు. అంటే ఓ టిఫిన్ షాప్ కానీ ఓ డాబా కానీ ఏది కనిపించలేదు. మధ్యాహ్నం 12 అయితే అయిపోయింది. ఉదయం టిఫిన్లు తినలేదు కదా, ఒక్కొక్కరికి ఆకలి దంచేస్తున్నాయి అనమాట. అందులోని మంచి ఎండలు అనమాట. బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. గీరలు అయిపోయాం ఆ బస్సు వేడికినా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎండలకినా ఏసీ వేసుకోలేదన్నమాట బస్సులను. ఎందుకంటే అందరూ వామిటింగ్ పేషెంట్సే ఉన్నారు. ఇంకా ఏసీ వేస్తే అందరికీ వామిటింగ్స్ అయిపోతాయని చెప్పేసి ఏసీ వేయొద్దని చెప్పేసి విండో ఓపెన్ చేసాము. దేవుడు కరుణించినట్టు మాకు డాబా అయితే కనిపించింది అనమాట. ఇంకెళ్ళగానే టిఫిన్ల జోలికి వెళ్ళకుండా డైరెక్ట్గా అందులో థాలీ అయితే చెప్పేసుకున్నాం, వెజ్ థాలీ. ఎలాగున్నా సరే తినేద్దామని చెప్పేసి. కానీ టేస్ట్ అయితే అస్సలు ఏం బాగాలేవన్నమాట. చాలా దారుణంగా ఉన్నాయి టేస్ట్ అయితే.
గొంతు దిగట్లేదు. కాకపోతే మరి ఆకలి ఏం చేస్తాను, తప్పదని చెప్పి తిన్నాను తప్ప, లేదంటే అదే మనకి ఇక్కడ వైజాగ్లో అయితే అసలు తినం ఆ ఫుడ్ అయితే. మనకి ఇంక వేరే దారి లేక తిన్నాం కానీ, లేదంటే దాని జోలికే వెళ్ళము. వాళ్ళు రోటీ ఇచ్చారు కానీ ఆ రోటీలతోని ఒక్క 5 నిమిషాల్లోనే ఇసునగర్రలాగా ఊపించుకోవచ్చు అనమాట, అంత గట్టిగా అయిపోయి. ఇంకా పిల్లలకైతే అది తినరని చెప్పేసి టమాటా రైస్ అయితే చెప్పాము. పిల్లలు ఇంకా దాన్ని అయితే తిన్నారు ఎలాగోలాగా. బాగాలేదమ్మా అని చెప్పేసి అని అన్నా సరే మేము ఇంకా తినేయండి బాబు, ఇంక ఈరోజు ఒక్కరోజే కదా ఇంటికి వెళ్ళిపోతాం, రేపు నుంచి తిందురుగానిలేండి అని చెప్పి అనగానే వాళ్ళు ఎలాగోలా మెల్ల తినేసారు. లాస్ట్లో కొద్దిగా వదిలేసారనమాట తినబుద్ధి అయ్యాక. భోజనాలు అవి చేయడం కంప్లీట్ అయిపోగానే ఇంకా ఐస్ క్రీమ్స్ మీద పడ్డారనమాట పిల్లలైతే. ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్స్ అడిగారు కదా, అందులోనే ఎండలు ఉన్నాయని చెప్పేసి ఇంకా ఒక్కొక్కరికి ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాము. మేము ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం, ఎక్కడికంటే త్రివేణి సంగమంకి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ మాకు టైం సరిపోలేదన్నమాట. ట్రైన్కి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి త్రివేణి సంగమం వరకు వెళ్ళొచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా మేము ట్రైన్కి అందమని చెప్పేసి అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళమే ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా జర్నీ 5-6 గంటలు అనమాట. అందులోని ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. ఇంకెందుకని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే వెళ్ళొచ్చు అని చెప్పి రిటర్న్ అయిపోయాము. ఆల్రెడీ మేము కాశీ వెళ్ళినప్పుడు త్రివేణి సంగమంలో స్నానాలు అయితే చేసాం అనమాట. ఇంకా అందుకనే మేమైతే దూరం నుంచే దండం పెట్టేసుకున్నాము. ఈసారికి ఇలాగ అయింది, నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ స్నానాలు అవి చేస్తామని చెప్పేసి దండం పెట్టేసుకున్నాం గంగాదేవికి అయితే. కానీ జీవితంలో ఒక్కసారైనా కాశీ కంపల్సరీ చూడాలి. ఇంకా త్రివేణి సంగమంలో స్నానం కూడా చేయాలన్నమాట. మన జన్మ కొద్దిగానే ధన్యం అవుతుంది. కానీ కాశీ వెళ్ళడం అంటే అంత ఆషామాషి ఏం కాదు. అక్కడ శివుడు అనుగ్రహం లేకపోతే మనం ఇంటి నుంచి కాలు కూడా బయటికి ఎట్టలేమన్నమాట. ఒక్కొక్కరికి చాలామంది రేపు జర్నీ అనగా ఈరోజు కూడా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు ఏదో కారణం చేత. అందుకే కాశీ అంత ఈజీగా అయితే వెళ్ళలేము ఆ శివుడు అనుగ్రహం లేకపోతే. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప కాశీ వెళ్ళలేమనేసి అని అంటారు మన పెద్దోళ్ళు అయితే. మాకు ఆ దేవుడి దయ వల్ల 2 సార్లు అయితే కాశీ వెళ్ళాము. ఈ జన్మకి ఇది చాలు, ఇంక ముసలైపోయాక వెళ్ళినా వెళ్ళకపోయినా అనవసరం అనమాట. మనం వెళ్ళము అన్నా కూడా అవ్వదు. ఆ దేవుడు అనుగ్రహం ఇస్తే మనం వెళ్ళము అనుకున్న వాళ్ళం కూడా ఖచ్చితంగా వెళ్ళే తీరుతాము. అంత పవర్ఫుల్ కాశీ విశ్వనాథుడు అంటే. సో మీ అందరూ కూడా కాశీ వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడతో మా కాశీ జర్నీ అయితే అయిపోయింది దేవుడి దయ వల్ల. బయలుదేరినప్పుడే తండ్రి నీ దగ్గరికి వస్తున్నాము, మమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చిన బాధ్యత నీదే అని చెప్పి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను స్టార్టింగ్లోనే. దేవుడు అలా సేఫ్గానే మమ్మల్ని ఇంటికి పంపించారు. సో చూశారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియో.